సార్ బీహార్లో ఎన్నికల మాయ రోడ్ల మీద వీవీప్యాట్లు. బీహార్లో ఓట్ చోరీ దీని మీద ముందు చాలా సమస్య అయింది. అది భారతదేశం అంతా అయింది. సర్ర అనేది మొదట అక్కడే ప్రవేశపెట్టారు కదా. అది అయిన తర్వాత మొదటి దఫా పోలింగ్ రోజే రాహుల్ గాంధీ హర్యానాలో మాట్లాడుతూ ఈ ఓట్ల చౌర్యం సర్కార్ చోరీ అనే ఒక స్లోగన్ కూడా ఆయన తీసుకొచ్చారు. ఆమె ఎవరో బ్రెజిలియన్ మోడల్ ఫోటో ఇక్కడ పెట్టారు. కనీసం 5 లక్షల ఓట్లు రిపీట్ అయినాయి, 2 చోట్ల నమోదై ఉన్నాయి. 90,000 ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయి. మీరు అంతా సర్ర చేశాము అది ఇది అని మీరు చెప్తున్నా, ఇంత ఘోరంగా ఉంది, ఇదంతా మోసం అని ఆయన ప్రకటించాడు. ఈ లోపల బీహార్లో మొదటి దఫా ఎన్నికలు అయిపోయినాయి. మొదటి దఫా ఎన్నికలయ్యాక మీరు నేషనల్ మీడియా కనుక చూస్తే కొంచెం ఏదో నితీష్ కుమార్కి అనుకూలం వచ్చింది వాళ్ళు చెప్తున్నారు. కాదు, అసలు ఎన్నికల మాయ ఏదో జరిగిపోయినట్టుగా ఉంది అని ఒక ఆరోపణ అటు మహాగఠబంధన్ నుంచి. వీటి మధ్యలో అండి ఎన్నికలు జరిగిన 2వ రోజే బీహార్లో రోడ్ల మీద కట్టలు వీవీప్యాట్లు పడి ఉన్నాయి. అవన్నీ ఇలా కట్టలు పడి ఉన్నాయి. ఒక్కసారిగా షాక్ అయింది. వీటిని ఆర్జేడీ వాళ్ళే ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ, బయటికి ఎలా ఎన్నికల ప్రక్రియ ఎంత రహస్యంగా ఎంత పకడ్బందీగా జరగాలండి. అందులో ఇంత తీవ్రమైన దుమారము, ఇన్ని వివాదాలు, వీటన్నిటి తర్వాత ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ మీద ఎన్నిసార్లు ఖండనలు లేదా ప్రతిపక్షాల ఆరోపణలు ఖండనలు చేసింది. మరి ఇవన్నీ అయిన తర్వాత వీవీప్యాట్లు రోడ్ల మీద ఎలా వచ్చాయి? అది కూడా వీడియోతో సహా ఉంది, మీరు ఎక్కడైనా చూడొచ్చు. చూపిస్తే ఎన్నికల సంఘం అదేం లేదండి, అవి మాక్ పోలింగ్ నాటివి. మాక్ పోలింగ్లో ఓపెన్ అవ్వకపోతే వాటిని అక్కడ అయితే పడేస్తారా? ఆ తర్వాత ఇంకొన్ని చోట్ల స్ట్రాంగ్ రూమ్ల ఫోటోలు కూడా అక్కడ లోపాల గురించి కూడా ఆర్జేడీ అక్కడ బయటపెట్టింది. ఖచ్చితంగా తమిళనాడు, కేరళ సర్ను సవాల్ చేసిందేమో సుప్రీంకోర్టు ముందు విచారణకు వస్తుంది. ఇప్పుడు ఎన్నిక జరిగినటువంటి ఒక దఫా పూర్తయినటువంటి బీహార్లో వీవీప్యాట్లు ఇలా పడ్డాయి అంటే వ్యవస్థ సక్రమంగా లేదనేది స్పష్టం. తుది ఫలితం ఎలా ఉంటుంది, గట్టెక్కడము అదొక విధమైతే, కానీ ఎన్నికల సంఘం అయితే తీవ్ర ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. మరి సుప్రీంకోర్టు ముందు కేసు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో తెలీదు. ఈరోజే హిందూ దీని మీద ఒక ఎడిటోరియల్ రాసింది, సంపాదకీయం. వాళ్ళు చాలా బాగా రాశారు. అంతకంతకు సందేహాలు పెరుగుతున్నాయి. ఎన్నికల సంఘం ఏమో దాటేస్తూ ఉంది. దీనికి తగినట్టే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకూడదు, సీసీటీవీ ఫుటేజ్ రహస్యం అనే వైఖరి ఎన్నికల సంఘం తీసుకుంది. ఇది తప్పు. ఓటు ఎవరికి వేశారు అన్నది ఒకటే సీక్రెట్. ఓటు వేయడానికి ఎలా వెళ్ళారు, ఎలా వచ్చారనేది సీక్రెట్ కాదు. కాబట్టి కావాలనే సీక్రెట్ ఆపరేషన్ ఎన్నికల సంఘం దాన్ని ఇంకా రహస్యం చేసి ఈ సందేహాలు పెంచుతూ ఉంది. ఇన్ని రకాలుగా హర్యానాలో కానీ ఇంకో చోట కానీ జరుగుతున్నాయి అంటే ఇప్పుడు బీహార్ కూడా దాన్నే నిరూపిస్తుంది. నాకు తెలిసి ఎన్నికల సంఘంలో ప్రక్షాళనో ప్రకంపనలో తప్పకుండా వస్తాయి. బీహార్ ఎన్నికలే బహుశా దానికి నాంది పలకొచ్చు కూడా. అయితే ఇంత జరిగినా మేము గెలుస్తామని మహాగఠబంధన్ కాన్ఫిడెంట్గా ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. కానీ ఈ చివరి అంశం ఉంది చూడండి, సర్ర అనేది పారదర్శకంగా జరగాలి. రెండవది సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి. ఎవరు వచ్చి ఓట్లు వేస్తారు, ఫోటో వేస్తాం కదా పత్రికల్లో. సీసీటీవీ లేని రోజుల్లో కూడా పత్రికల తరఫున కెమెరా వాళ్ళు ఫోటోలు తీసేవాళ్ళు కదా, రహస్యమేం కాదే అది. కాబట్టి రహస్యం అని అతి రహస్యం బట్టబయలు అంటారు. సో అట్లా తయారైంది ఇక్కడ పరిస్థితి.